సో చూసుకోండి, మనం టాప్ 500 రీజనింగ్ క్వశ్చన్స్ రోజు కూడా సాయంత్రం 5 గంటలకి మనం లైవ్ చూస్తున్నాం కదండి. సో మనకి ఈ క్లాసెస్ అన్నీ కూడా మనకి ఆర్ఆర్బి ఏఎల్పి కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, లేదా ఎన్టీపీసీ కావచ్చు, అలాగే ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్, అలాగే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అన్నీ కూడా జీడీ ఎంటీఎస్ సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ వీటన్నిటికీ కూడా మనకి యూజ్ అవుతాయి. ఓకేనండి. సో ఒక్కసారి వాయిస్ క్లియర్గా ఉంది అంటే మనం ఇంకా క్లాస్లో స్టార్ట్ చేసుకుందాం. సో ఒకసారి చెప్పండి, వాయిస్ క్లియర్గా ఉందా? సో ఇప్పుడు మనం టాప్ 500 రీజనింగ్ క్వశ్చన్స్ పార్ట్ 4కి రావడం జరిగిందనమాట. ఓకేనా? హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఓకే, వాయిస్ క్లియర్గా ఉంది అని అంటున్నారు. ఓకే, సో ఓకే చూసుకోండి, అన్ని ఎగ్జామ్స్, ఇటు రైల్వే ఎగ్జామ్స్ అటు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఈ క్లాసెస్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో రోజు ఈవినింగ్ 5 o'clockకి మనకి రీజనింగ్ ఉంటుంది. ఓకే, రోజు ఈవినింగ్ 5 o'clockకి మనకి రీజనింగ్ ఉంటుంది. అండ్ 7 o'clockకి మనకి మ్యాథ్స్ క్లాస్ ఉంటుందన్నమాట. ఓకేనా? సో అందరూ ఒకసారి అయితే ఫాస్ట్గా వీడియోని లైక్ చేసేయండి. అందరికీ గుడ్ ఈవినింగ్. ఒకసారి అందరూ ఫాస్ట్గా వీడియోని అయితే ఫాస్ట్గా లైక్ చేసేయండి. అదే మీ అటెండెన్స్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఫస్ట్ అయితే మేము ఆ ఎంకరేజ్మెంటే. ఒక్కసారి వీడియోని అందరూ లైక్ చేయండి ఫాస్ట్గా. జస్ట్ 7 likes మాత్రమే ఉన్నాయి. ఫాస్ట్గా ఒకసారి లైక్ చేయండి అందరూ. ఓకే, సో చూసుకోండి, ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటి అంటే మిస్సింగ్ క్యారెక్టర్స్. ఓకేనా? మిస్సింగ్ క్యారెక్టర్స్. ఇందులో స్పెషల్గా చెప్పడానికి ఏమీ లేదు. యాక్చువల్లీ ఏంటి, ఇక్కడ మనకి స్క్వేర్స్, అలాగే క్యూబ్స్, అలాగే లేకపోతే మనకి నార్మల్గా సమ్ చేయొచ్చు, మల్టిప్లికేషన్ చేయొచ్చు, ఎలాంటి ఆపరేషన్స్ అయినా సరే చేయొచ్చండి. ఓకేనా? సో ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటారు. అవి మనం క్వశ్చన్స్ డిస్కస్ చేసేటప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అనేది మనం చాలా క్లియర్గా చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు అందరూ ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయండి. ఏంటి ఇక్కడ ఏమడుగుతున్నారు, ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అని అడుగుతున్నారండి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ నేను చెప్తాను చూడండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ బాగా చూస్తే ఏంటి, ఇది చాలా పెద్ద నెంబర్ కనిపిస్తుందా, ఇటు ఇది పెద్ద నెంబర్ కనిపిస్తుందా, ఇక్కడ పెద్ద నెంబర్ కనిపిస్తుందా? ఎప్పుడైతే పెద్ద నెంబర్ కనిపిస్తుందో ఈ రెండు నెంబర్స్ నుంచి ఇది వచ్చే ఛాన్స్ ఉంది, ఈ రెండు నెంబర్స్ నుంచి ఇది వచ్చే ఛాన్స్ ఉంది, ఈ రెండు నెంబర్స్ నుంచి ఇది వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ రెండు నెంబర్స్ ఇది వస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. క్లియర్గా ఒకసారి చూస్తే ఇది స్క్వేర్, అవునా? 225 అనేది 15 స్క్వేర్, 169 కూడా స్క్వేరే 13 స్క్వేర్, 196 కూడా స్క్వేరే 14 స్క్వేర్. ఇప్పుడు ఈ 15 ఎలా వచ్చి ఉంటుంది? 27 ఉంది, 12 ఉంది. 27 - 12 15, 13 26 - 13 13. సో 26 - 12 14 సరిపోయింది, 14 స్క్వేర్. సో 30 - 21, 30 - 21 చేస్తే ఏమొస్తుంది? 9 వస్తుంది. సో 9 స్క్వేర్ చేస్తే 81 వస్తుంది. అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 81 ఉంటుందని చెప్పచ్చు. రైట్? సో మ్యూజిక్ వరల్డ్ ఫస్ట్ చెప్పారు స్వప్న, నెక్స్ట్ వెంకట్, ఆర్ఆర్బి ఆస్పిరెంట్స్ తెలుగు వెంకట్, మానస, నారాయణ, శ్రీహరిత. వెరీ గుడ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో చూసుకోండి, మనకి అర్థమైంది కదా క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏది మిస్ అయ్యింది. మనం ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం, స్క్వేర్స్, క్యూబ్స్ ఇలాంటివన్నీ చూసుకోవాలి. లేదంటే ఇంక ఎలాంటి ఆపరేషన్స్ అయినా చేయొచ్చు అనమాట. ఇంకా మల్టిప్లికేషన్ చేయొచ్చు, సమ్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో అందరూ ఫాస్ట్గా ఆన్సర్ చేయండి. ఓకే, లైవ్ 37 మెంబర్స్ ఉన్నారు, జస్ట్ 19 లైక్స్ మాత్రమే వచ్చాయి. మీరు ఒక్కసారి ఆ లైక్ బటన్ కొట్టండి. ఎందుకంటే అప్పుడు యూట్యూబ్ మిగతా వాళ్ళందరికి కూడా చూపిస్తుంది అనమాట. కొంచెం ఛానల్ కూడా మనకి కొంచెం ఎక్కువ వ్యూస్ కూడా వస్తాయి. అదే మీ సైడ్ నుంచి మీరు చేసేది అది ఒక్కటే, దాన్ని మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. ఓకేనా?
సో ఓకే, ఫాస్ట్గా ఆన్సర్ చేయండి. 60 సెకండ్. ఓకే, మహేష్ చెప్పారు ఆన్సర్, గణపతి గారు చెప్పారు. ఓకే, సో చూడండి ఇప్పుడు ఏంటి క్లియర్గా ఫస్ట్ ఆల్రెడీ చెప్పాను. ఏం చెప్పాను? ఇక్కడ పెద్ద నెంబర్ ఉంది, ఇక్కడ పెద్ద నెంబర్ ఉంది, అంటే ఈ రెండిటి నుంచి ఈ నెంబర్ వచ్చి ఉంటుంది, ఈ రెండిటి నుంచి ఈ నెంబర్ వచ్చి ఉంటుంది. సరే, ఈ రెండిటి నుంచి ఈ నెంబర్ రావడానికి ఛాన్సెస్ ఏమున్నాయి? 20 రావడానికి ఛాన్సెస్ ఏమున్నాయి? 20. ఇప్పుడు చూడండి 6 × 5 వచ్చేసి 30, అవునా? 9 × 8 వచ్చేసి 72, చాలా ఎక్కువ ఉంది. సో ఇంకా ఏం చేయొచ్చు? పోనీ 6 × 5 30 కదా, -10 చేశారనుకుంటా. 9 × 8 72, -10 చేస్తే రావట్లేదు. సో 20ని ఎలా రాసుకోవచ్చు? 20కి 4 × 5 20, 4 × 5 20నా? ఇక్కడ ఏమున్నాయి? 5, 6 ఉన్నాయి, అవునా? ఇదేంటి 56ని ఏం రాసుకోవచ్చు? 7 × 8 56 రాసుకోవచ్చా? ఇక్కడేమున్నాయి? 8, 9 ఉన్నాయి. ఒక్కసారి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏంటి, దీనికి -1 చేస్తే ఇది 5 అయింది, దీనికి -1 చేస్తే ఇది 4 అయింది. సో 5 × 4 20 అయింది, అవునా? దీనికి -1 చేస్తే 7, దీనికి -1 చేస్తే 8, 7 × 8 56 అయింది. సో దీనికి -1 చేస్తే 2, దీనికి -1 చేస్తే 6, 2 × 6 ఏమవుతుంది? 12 అవుతుంది. అంటే ఆన్సర్ ఆప్షన్ 1 అవుతుంది. చూసిన వెంటనే గుర్తు పట్టలేరు, ఖచ్చితంగా ఒప్పుకుంటా. బట్ అదే చెప్తున్నాం, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. రీజనింగ్ క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు కూడా మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇప్పుడు మనకి ఏమర్థమైంది? ఓకే, -1 చేసి మల్టిప్లై చేయొచ్చు, సో +1 చేసి మల్టిప్లై చేయొచ్చు, ఇంకే నెంబర్ అయినా మైనస్ చేసి మల్టిప్లై చేయొచ్చు అన్న విషయం మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు. సో నెక్స్ట్ 63rd క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయండి. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో అని అడుగుతున్నారు. ఫాస్ట్గా ఆన్సర్ చేయండి. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమి వస్తుంది? ఓకే, ఇందాక గణపతి, స్వప్న, మ్యూజిక్ వరల్డ్, మానస, వల్లిరెడ్డి, ఆర్ఆర్బి, విజయ, వెంకట్, నారాయణ, అశ్విత్ అందరూ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది చెప్పండి. ఇప్పుడు క్లియర్గా చూడండి మనకి. ఓకే, పెద్ద నెంబర్స్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, అవునా? సో ఆటోమేటిక్గా ఏం చెప్పాను? ఈ రెండిటి నుంచి ఏదో ఒకటి చేసి దీన్ని పట్టుకొచ్చుంటారు, ఈ రెండిటి నుంచి ఏదో ఒకటి చేసి దీన్ని పట్టుకొచ్చుంటారు, ఈ రెండిటి నుంచి ఏదో ఒకటి చేసి దీన్ని పట్టుకొచ్చుంటారు. సో అలాంటప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏముంటుందో మనం క్యాచ్ చేయాలి. సో ఫస్ట్ ఈ రెండింటిని ఇది ఎలా వచ్చి ఉంటుంది? 16 × 4 64, -4 చేశారు అనుకుందాం. 9 × 5 45, -5 చేస్తే రావట్లే. పోనీ -4 చేసినా రావట్లే, అవునా? సో అంటే అది కాదు అక్కడ జరిగింది. ఇంకా ఏం జరిగి ఉండొచ్చు? మనం చెప్పుకున్నాం ఎడిషన్, సబ్ట్రాక్షన్ అన్నీ చూడాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ చూస్తున్నా. 16 + 4 ఎంత? 20, 20కి 3 టైమ్స్ ఉంది. 9 + 5 ఎంత? 14, 14కి ఇది కూడా 3 టైమ్స్ ఉంది. సో ఆటోమేటిక్గా 16కి ఏదో కలిపితే, ఈ నెంబర్ కలిపితే దీనికి 3 టైమ్స్ ఉండాలి. దీనికి 3 టైమ్స్ అంటే ఇది ఎంత ఉండాలి? ఈ సమ్ 80 ఉండాలి కదా. 80 × 3 కదా, 240. సో 16కి ఎంత కలిపితే 80 వస్తుంది? 64 కలిపితే వస్తుంది 80. సో 63rd వన్ 64 ఆన్సర్ అవుతుంది. సో వెంకట్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెంకట్, మహేష్, భాగ్య. ఓకే, ఏంటి చాలామంది రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. రాంగ్ ఆన్సర్స్ చాలామంది ఇచ్చారు యాక్చువల్లీ. ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో ఏంటి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉందండి. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అని అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అని అడుగుతున్నారు. ఇప్పుడు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఏంటి 1 31 3 క్వశ్చన్ మార్క్ 7 127 15 ఇలా డైరెక్ట్గా చూస్తే ప్యాటర్న్ ఏం కనిపించట్లే. కానీ మామూలుగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 1 ఉంది, ఇది 3 ఉంది, ఇది 7 ఉంది. ఎందుకంటే ఇదే చిన్న నెంబర్స్ ఉన్నాయి. 1కి +2 చేస్తే 3 వచ్చింది, 3కి +4 చేస్తే 7 వచ్చింది, 7కి ఎంత యాడ్ చేస్తే 15 వస్తుంది? 7కి +8 చేస్తే, అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏం జరిగింది? +2 అయింది, ఇక్కడ +4 అయింది, ఇక్కడ +8 అయింది. ఓకే, అది ఒక ఆప్షన్. సరే, అలా చూసుకుంటే మనకేంటి 31 నుంచి ఇప్పుడు చూడండి, ఈ 1 నుంచి 3 వచ్చింది, 3 నుంచి 7కి వెళ్ళింది, 7 నుంచి 15కి వెళ్ళింది అనుకుంటే
ఇక్కడ ఇప్పుడు 31 నుంచి ఈ క్వశ్చన్ మార్క్ నుంచి 127కి వెళ్ళాలి. 127 అంటే చిన్న నెంబరా? చాలా పెద్ద నెంబర్ కదా, అవునా? 127 అంటే చాలా పెద్ద నెంబర్. సో ఆ పెద్ద నెంబర్ రావాలంటే ఏం చేయాలి? ఆటోమేటిక్గా ఎడిషన్ చేస్తే వస్తుందా? రాదుగా. సో అప్పుడు ఏం చేయొచ్చు, మనం మల్టిప్లై చేయొచ్చు. 1 into 2 + 1, 3 into 2 + 1, 7 into 2 + 1. ఇది కూడా కనిపిస్తుంది కదా మనకి, అవునా? సో అలాగే 31 into 2 + 1 అంటే 63 అవుతుంది. 63 into 2 + 1 127 సరిపోయిందా? ఎస్, ఎగ్జాక్ట్గా సరిపోయింది. అంటే ఆన్సర్ 63 అవుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. మ్యూజిక్ వరల్డ్ కరెక్ట్గా చెప్పారు. మణికుమారి, వలిరెడ్డి, సురేష్, శ్రీను, మానస, శ్రవంతి, వరల్డ్ విజన్ పాత ఆన్సర్ ఇచ్చారు. ఓకే, కృష్ణశ్రీ, వెరీ గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. సో ఇప్పుడు ఈ ఆన్సర్ చెప్పండి. ఇక్కడ ఏంటి, ఏమడుగుతున్నారు? ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అని అడుగుతున్నారు. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందని అడుగుతున్నారు. ఓకే, ఆల్రెడీ కొంతమంది ఆన్సర్స్ ఇస్తున్నారు. సో ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఏంటి ఈ 5, 3, 4 నుంచి 19 ఎలా రావచ్చు? ఈ 6, 4, 5 నుంచి 29 ఎలా రావచ్చు? 6 into 4 24 + 5 29, 5 into 3 15 + 4 19, 7 into 5 35 + 6 41. అంతేనా? సింపుల్ కదా. చాలామంది రైట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ గుడ్. ఆర్ఆర్బి, భాగ్య, శ్రీను, మ్యూజిక్ వరల్డ్, శ్రవంతి, వలిరెడ్డి, మానస, శ్రీను. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. శ్రీహరిత, వెరీ గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఓకే, మనం నెంబర్ సిరీస్కి వచ్చాం. నెంబర్ సిరీస్ గురించి జస్ట్ కొన్ని పాయింట్స్ మాట్లాడుకుందాం. చూసుకోండి, ఎప్పుడు కూడా నెంబర్ సిరీస్లోని ప్రైమ్ నెంబర్స్ చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. ఓకేనా? మెయిన్గా ఏంటి, సమ్ చూసుకుంటూ ఉండాలి, అంటే వాటి మధ్య డిఫరెన్స్ చూసుకుంటూ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఆ నెంబర్స్ ఇచ్చారు, వాటి మధ్యన ఉన్న డిఫరెన్స్ చూసుకుంటూ ఉండాలి. డిఫరెన్స్ చూసుకోవాలి. ఒకవేళ అది రాకపోతే వాటి మధ్య డిఫరెన్స్ కూడా చూసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ చిన్న నెంబర్ ఉండి ఇక్కడికి వచ్చేసరికి పెద్ద నెంబర్ అయిపోతుంది అనుకోండి, అక్కడ ఖచ్చితంగా మల్టిప్లికేషన్ అయి ఉంటుంది అనేది కూడా మీరు క్యాచ్ చేయాలి. ఓకేనా? మల్టిప్లికేషన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అన్న విషయం క్యాచ్ చేయాలి. అండ్ ఇంకా మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి హాఫ్కి దగ్గరలో ఉంటే అది కూడా ఆ రిలేషన్ కూడా చూసుకోవాలి. హాఫ్కి దగ్గరలో ఉంటే తర్వాత 1, తర్వాత 1.5 అలా అవ్వచ్చు, లేదా డబుల్ అవ్వచ్చు, ఎలాంటివైనా జరగచ్చు. సరే, క్వశ్చన్స్ చూసుకుంటూ మనం అయితే మాట్లాడదాం. సో 66th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో వీడియోకి స్టిల్ 27 లైక్స్ ఉన్నాయి. ఒక లైక్ కొట్టండి, మిగతా స్టూడెంట్స్ కూడా మనకి యూట్యూబ్ అనేది చూపిస్తుంది అనమాట. అప్పుడు ఇంకొంచెం ఎక్కువ మంది వచ్చి పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి, ఫస్ట్ ఎప్పుడు కూడా నెంబర్ సిరీస్లో ఫస్ట్ థింగ్ మనం చూడాల్సింది ఏంటి, ఇవన్నీ దగ్గరే ఉన్నాయి కదా నెంబర్స్. అప్పుడు ఏం చేస్తాం, డిఫరెన్స్ చూసుకోవాలి. డిఫరెన్స్ ఎంత? ఇక్కడ డిఫరెన్స్ 30కి 34.5కి 4.5 కదా. ఇక్కడ ఎంత ఉంది డిఫరెన్స్? 3.5 కదా. అప్పుడు ఇక్కడ ఎంత ఉండొచ్చు, ఇక్కడ ఎంత ఉండొచ్చు? 4.5 3.5 అంటే ఇది 2.5, ఇది 1.5 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేనా? సో 22.5 + 1.5 అంటే ఎంత అవుతుంది? 24 అవుతుంది. 24కి 2.5 కలపండి, 26.5 అయింది. సరిపోయిందా? అంటే ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చా? రైట్? అంతేనా? ఓకే, ఇది కూడా కొంతమంది మిస్టేక్ చేశారు. 24 అని. ఎస్, కృష్ణశ్రీ, నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. కృష్ణశ్రీ, మ్యూజిక్ వరల్డ్, గుడ్ ఈవినింగ్ అండి భాష గారు. శ్రీహరిత, విజయ్, కొంతమంది మాత్రమే కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు. ఓకే, చాలామంది తర్వాత ఇచ్చారు. వెరీ గుడ్. సో నెక్స్ట్ 67th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఆల్రెడీ నేను చెప్పాను, ఇందాక ఏం చెప్పాను, ఇక్కడ చిన్న నెంబర్ ఉండి ఇక్కడికి వచ్చేసరికి చాలా పెద్ద నెంబర్ అయ్యింది అనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ మల్టిప్లికేషన్ అవుతూ ఉండొచ్చు. మ్యాక్సిమం ఛాన్సెస్. లేకపోతే కొన్నిసార్లు స్క్వేర్స్ యాడ్ చేయడం కానీ, లేదా క్యూబ్స్ని కూడా యాడ్ చేయడం కానీ, ఇలాంటివి కూడా చేయొచ్చు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో కంపల్సరీ మల్టిప్లికేషనే అని చెప్పట్లేదు, కానీ మ్యాక్సిమం మల్టిప్లికేషన్ ఉండొచ్చు. లేదంటే స్క్వేర్స్ యాడ్ చేయడం, లేదా క్యూబ్స్ని యాడ్ చేయడం కూడా చేస్తుంటారు అనమాట.
అంటే ఇక్కడ 1 క్యూబ్, ఇక్కడ 2 క్యూబ్, ఇక్కడ 3 క్యూబ్, అలా వెళ్ళేసరికి ఇక్కడ 10 క్యూబ్ అలా అయిపోతే ఏమవుద్ది, చాలా పెద్ద నెంబర్స్ అయిపోతాయి కదా, యాడ్ అయిపోతాయి కదా. అలా కూడా పెద్ద నెంబర్స్ అవ్వచ్చు అనమాట. ఓకేనా, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో క్లియర్గా చూస్తేనే అర్థమైపోతుంది ఏంటి, దీనికి ఇది డబల్ ఉంది, ఇంటూ 2 ఉంది, దీనికి ఇది ఇంటూ 3 ఉంది, దీనికి ఇది ఇంటూ 4 ఉంది, దీనికి ఇది ఇంటూ 5 ఉంది, దీనికి ఇది ఏముంటుంది, ఇంటూ 6 ఉంటుంది. 6 4s 24, 4 2 6 14s 84, 86. సో 8640 అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు, రైట్? వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. హై లెవెల్ చెప్పండి అన్నారు. డెఫినెట్గా అండి, మనం ప్రెజెంట్ ఈ మోడరేట్ లెవెల్ నుంచి మనం నెక్స్ట్ పార్ట్స్లో ఖచ్చితంగా హై లెవెల్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. ఓకేనా, ముందు బేసిక్స్ నుంచి అందరికీ తెలియాలి కాబట్టి మనం, అంటే నెంబర్ సిరీస్లో పెద్ద ఇంకా టఫ్ క్వశ్చన్స్ అంటే కొన్ని ఉండొచ్చు, అవి కూడా మనం ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా, వెరీ గుడ్. మ్యూజిక్ వరల్డ్, మానస, సురేష్, భాగ్య చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, నైస్. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. క్లియర్గా చూసుకోండి, ఇక్కడ ఏంటి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో అని అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి ఫాస్ట్గా, వెంటనే. ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, 1 7 8 క్వశ్చన్ మార్క్ 23 38 61 అన్నారు. ఇక్కడ 1 7 8ని చూసిన వెంటనే ఏం కనిపిస్తుంది ఇక్కడ మీకు? 1 + 7 ఏంటి, 8 అవుతుందా? అవునా, 1 + 7 అంటే ఈ రెండు నెంబర్స్ని కలిపితే 8 వచ్చిందా? సరే, అది జరుగుతుందో చూద్దాం. 23ని 38ని కలపండి, 61 వచ్చిందా? ఎస్, వచ్చింది. సో ఆటోమేటిక్గా ఏం చెప్పొచ్చు, 1ని 7ని కలిపితే 8 వచ్చింది. సో 7ని 8ని కలిపితే 15 వస్తుంది. ఇప్పుడు 8ని 15ని కలిపితే నెక్స్ట్ నెంబర్ రావాలి, 23 వచ్చిందా? ఎస్, వచ్చింది. సో ఆన్సర్ ఏమవుతుంది, 15 అవుతుంది, రైట్? వెరీ గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 15 అని సురేష్, నాగేందర్, అశ్విత్, వలిరెడ్డి, ఇంకా భాగ్య, ఓకే, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. సో నెక్స్ట్ 69th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో చూడండి, ఇప్పుడు ఏంటి, నెంబర్స్ కొంచెం దగ్గరగానే కనిపిస్తున్నాయి, అవునా? అంటే ఆల్మోస్ట్ సేమ్ డిఫరెన్స్ ఉన్నట్టు కనిపిస్తున్నాయా? అవునా? సో ఒకసారి డిఫరెన్స్ చూసుకుంటాం ఫస్ట్. 8 - 7 1, 9 - 6 3, 31 ఉంది డిఫరెన్స్ ఇక్కడ. 15 - 8 7, 37 ఉంది. సరే, ఇక్కడ డిఫరెన్స్ చూద్దాం. ఇది 20, ఇది 46 అంటే 47 అవుతుంది. సో ఈ నెంబర్స్ ఏమవ్వచ్చు, 31 37, ఓకే, 20 47 సరిపోయింది. ఇది 37 సరిపోయిందా అండి? ఎస్, ఓకే. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏంటి, 31 37 47 ఉంది. ఇప్పుడు ఏంటి, ఇది 6 పెరిగింది అనుకోండి, ఇక్కడ 6 పెరగడానికి ఛాన్స్ ఉందా? లేదు. అప్పుడే ఆల్రెడీ చెప్పాను నేను, ప్రైమ్ నెంబర్స్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పాను స్టార్టింగే. ఇదేంటి, 31 ప్రైమ్ నెంబరా, 37 ప్రైమ్ నెంబరా? నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది, 41 అవుతుంది. ఆ నెక్స్ట్ ఏమవుతుంది, 43 అవుతుంది. ఆ నెక్స్ట్ ఏమవుతుంది, 47 అవుతుంది. సో ఇక్కడ డిఫరెన్స్ ఏమవుతాయి, 41 43 అవుతాయి. సో 635 + 41 చేస్తే ఏమొస్తుంది, 676 వస్తుంది. 676 + 43 719 సరిపోయింది. సో 676 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. వెరీ గుడ్. కొంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఎవరు, గణేష్ కరెక్ట్గా చెప్పారు, సాయి యాదవ్ కరెక్ట్గా చెప్పారు, శ్రీను, సురేష్, ప్రియా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ 70 క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో ఇప్పుడు ఏంటి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇది ఇక్కడ ఉంది, ఇది ఎక్కడ చిన్న నెంబరు, ఇది ఎక్కడ ఎంత పెద్ద నెంబర్ అండి. ఆల్రెడీ చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాం, ఇలాంటప్పుడే మల్టిప్లికేషన్ని చూసుకోవాలి అని చెప్పుకున్నామా క్లియర్గా. సో ఇదేంటి, 2 ఎన్ని టైమ్స్, 3 టైమ్స్ ఉంది. 6కి 5 టైమ్స్ ఉంది. ఇది 7 టైమ్స్ ఉంది. చూడండి, ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 అంటే నెక్స్ట్ ఏమయ్యే ఛాన్స్ ఉంది, ఇంటూ 9 అయ్యే ఛాన్స్ ఉంది. ఇంటూ 9 చేస్తే 1800 వస్తుంది, 1890. కానీ ఉందో ఆప్షన్స్లో లేదు. సో ఇంటూ 9 అవ్వట్లే. ఇది ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7. మరి తర్వాత ఏమవ్వాలి, ఇవి వీటిని చూస్తే ప్రైమ్ నెంబర్స్ కూడా కదా ఇవి. 3 5 7 నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి, 11. ఆ నెక్స్ట్ ఏంటి,
13. సో 11 ఇంటూ 210 చేయండి. 11 వన్స్ 11, 11 టూస్ 22, 2310. 2310 ఉందా ఆప్షన్స్లో? ఎగ్జాక్ట్గా ఉంది. ఇంటూ 13 చేస్తే ఆటోమేటిక్గా 30,030 వస్తుంది. మీరు కావాలంటే వెరిఫై చేయొచ్చు. ఓకేనా? వెరీ గుడ్. 2310. మానస, ప్రియా, శ్రీహరిత, కృష్ణశ్రీ, వలిరెడ్డి, గణేష్, వెంకటేష్, సురేష్, సాయి యాదవ్. వెరీ నైస్ అండి. సో నెక్స్ట్ ఓకే, ఎంబెడెడ్ ఫిగర్స్. ఎంబెడెడ్ ఫిగర్స్ టాపిక్ ఇందులో పెద్ద చెప్పడానికి అయితే ఏమీ ఉండదు. ఏంటి ఇది? సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ చూసుకోవాలి, రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అంటున్నారు. రొటేషన్ నాట్ అలౌడ్ అని ఇచ్చినప్పుడే రొటేషన్ నాట్ అలౌడ్. ఒకవేళ ఇది ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు మనం దీన్ని ఇలా తిప్పి ఇలా తిప్పి ఎలా తిప్పైనా సరే చూడొచ్చు అనమాట. ఓకేనా? సో సింపుల్గా ఇది యాజ్ ఇట్ ఈజ్ అలానే రొటేషన్ చేయకుండా ఏ ఆప్షన్స్లో ఉంది అని అడుగుతున్నారనమాట. ఏదో ఒక ఆప్షన్లో లోపల ఉంటుంది, సేమ్ అదే ఉంటుంది ఎగ్జాక్ట్గా. ఏ ఆప్షన్స్లో ఉంది అనేది క్వశ్చన్. ఓకేనా? ఈజీ క్వశ్చన్స్ కదా ఇవి. ఇప్పుడు చూడండి, ఏంటి, ఈ పైన ఒక బాక్స్ ఉంది, ఒక లైన్ ఉంది, కిందన ఒక ఈ బాక్స్ ఉంది. సరే, కిందన ఈ బాక్స్, ఇక్కడ చూడండి ఈ చిన్న బాక్స్ ఉంది, ఇది తప్పు. ఇది ఇటుపక్క ఉంది బాక్స్, ఇది తప్పు. ఇది బాక్స్ ఉంది, ఓకే, కానీ ఇది ఇలా వచ్చి ఇలా వెళ్ళాలి, బట్ ఇక్కడ లేదు, ఇది తప్పు. ఇది చూడండి, ఆటోమేటిక్ ఇది ఇలా వచ్చింది, ఇలా వెళ్ళింది, మొత్తం అన్నీ సరిపోయాయి కరెక్ట్గా. అంటే ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. ఈ క్వశ్చన్కి అయితే చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. రాజు, గణేష్, వలిరెడ్డి, నాగేందర్, శ్రీహరిత, కృష్ణశ్రీ, సురేష్, శ్రీను, శ్రవంతి, మానస. వెరీ గుడ్ అండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి ఫాస్ట్గా. ఇది వెంటనే చెప్పేయచ్చు, ఇది కూడా అవునా? వెంటనే చెప్పేయచ్చా? చూసుకోండి, ఇది కూడా రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అంటున్నారు. చూసుకోండి, అంటే ఎగ్జాక్ట్గా అలాగే ఉండాలి. ఇది ఎక్కడ ఉంది? ఇప్పుడు ఇది ఇలా కనిపిస్తుంది, కానీ అదే పైన ఎలా ఉంది? ఇటుపక్క ఉంది. సో ఇది కాదు. ఇక్కడ అసలు ఏమైనా ఉందా సేమ్ అలాగా? లేదు. ఇక్కడ ఉందా? చూడండి, ఎగ్జాక్ట్గా ఉంది. అవునా? సో ఆప్షన్ సి ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. ఆప్షన్ సి ఆన్సర్ అవుతుంది. గణేష్, మానస, శ్రవంతి, భాష. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వలిరెడ్డి, శ్రీహరిత. కొంతమంది రాంగ్ ఆన్సర్స్ కూడా ఇచ్చారు. చాలామంది రాంగ్ ఆన్సర్స్ ఇవ్వద్దు, క్లియర్గా చూడండి ఒకసారి బాగా. ఓకేనా? సో యాజ్ ఇట్ ఈజ్ ఇది ఎలా ఎక్కడుంది అని అడుగుతున్నారండి. ఇప్పుడు చూడండి క్లియర్గా, ఇది ఇలా ఉండి ఇలా ఉంది లైన్, ఇది ఇలా ఉండి ఇలా ఉంది లైన్, కిందకు ఉండాలి ఇలాగా. అవునా? సో ఇది తప్పు. ఇది చూడండి, ఇది ఇలా ఉండి ఇది లైన్ ఇలా ఉంది, ఓకే. ఇది ఇలా ఉంది, ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, ఓకే. ఇది కూడా వచ్చింది, ఓకే. అన్నీ సరిపోయి కదా అందులో, క్లియర్గా అన్నీ సరిపోయి. సో ఇందులో చూడండి, ఇందులో ఇలా ఉండాలి లైన్, కానీ ఇక్కడ లేదు. సో ఇది తప్పు. ఇక్కడ అసలు మొత్తం డిఫరెంట్గా ఉంది, ఇది తప్పు. సో ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. 73-2. సో నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 70 క్వశ్చన్ ఒకసారి చెప్పండి అంటున్నారు. 70 క్వశ్చన్లు ఏముందండి? ఓకే, చూసుకోండి క్లియర్గా. ఇది చూడండి, ఇది ఇంటూ 3 అయిందా? ఇది ఇంటూ 5ఆ? ఇది ఇంటూ 7ఆ? ఇది నెక్స్ట్ ఏమవ్వాలి? మామూలుగా ఇంటూ 9 అవ్వాలి. అవునా? 3 2 2 2 పెరుగుతాయి, కానీ ఇంటూ 9 చేస్తే ఏమవుతుంది? 210 ఇంటూ 9, 900, 9 1s 9, 9 2s 18, 1890 ఆప్షన్స్లో ఉందా? లేదు. అవునా? సో ఇప్పుడు ఇంకేం జరుగుతుందో ఆలోచించండి. 3 అనేది ప్రైమ్ నెంబర్, 5 అనేది ప్రైమ్ నెంబర్, 7 అనేది ప్రైమ్ నెంబర్. సో ఆటోమేటిక్ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 11. సో ఇంటూ 11 చేసాం, 210 ఇంటూ 11, అందుకని 2310 వచ్చింది. ఓకేనా? సింపుల్. సో నెక్స్ట్ 74th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. చాలామంది ఆల్రెడీ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. క్లియర్ కనిపించేస్తుంది కదా ఇక్కడే. దీనికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఉంటుందా? ఏమి ఉండదు కదా. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అని చెప్పచ్చు. నెక్స్ట్ 75th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. క్లియర్గా చూసుకోండి, ఇందాకల క్వశ్చన్ కూడా రొటేషన్ గురించి ఏం మాట్లాడలే, ఇక్కడ కూడా ఏమి రొటేషన్ గురించి ఏం మాట్లాడలే. ఓకేనా? 74th క్వశ్చన్. వెరీ గుడ్. సాయి యాదవ్, సుబ్బయ్య, శ్రీను, దుర్గా,
కృష్ణశ్రీ, శ్రవంతి, వలిరెడ్డి, శ్రీను, మానస వెరీ గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఒకసారి ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి, ఓకేనా? మీ సైడ్ నుంచి మేము అది మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, క్లియర్ చూడండి. ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ, రొటేషన్ నాట్ అలౌడ్ అని అయితే మెన్షన్ చేయలే, అవునా? సో దీన్ని ఫస్ట్ దీన్ని యాజ్ ఇట్ ఈజ్ అలా ఉందా అని చూద్దాం. యాజ్ ఇట్ ఈజ్ అయితే ఇక్కడ కనిపించట్లేదు, ఇది ఇటు ఉంది, ఇది ఇటు ఉంది, సో ఇది తప్పు కదా. ఇది చూడండి, సేమ్ దీనిలాగే ఉంది, కానీ యాజ్ ఇట్ ఈజ్గా లేదు, కానీ రొటేట్ చేశారు. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, సో ఆటోమేటిక్గా రొటేట్ చేసిన సరిపోయింది కదా. ఆప్షన్ 2 ఆన్సర్ అని చెప్పొచ్చా? 75 ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఓకే, సో నెక్స్ట్ 76th క్వశ్చన్. ఓకే, పేపర్ కటింగ్కి వచ్చాము. సో ఒక్కసారి ఈ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా సరే ఒకవేళ పేపర్ కటింగ్ అండ్ ఫోల్డింగ్ గురించి, పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్ గురించి కరెక్ట్గా ఐడియా లేకపోతే ఒకసారి విని బాగా తెలుసుకోండి, ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ పేపర్ ఇలా ఉందంటండి. ఇలా ఉన్న పేపర్ని ఇలా డాటెడ్ లైన్స్ ఉంది కదా, ఇలా ఫోల్డ్ చేశారంట, పైకి ఫోల్డ్ చేశారంట. ఎందుకంటే ఇక్కడ డాటెడ్ లైన్స్ అయిపోయాయంటే పైకి ఫోల్డ్ చేశారని అర్థం. సో పైకి ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ డాట్స్ వేసారా అంటే ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నారు, ఫోల్డ్ చేసి దీన్ని ఇటుపక్క ఫోల్డ్ చేశారని అర్థం. ఎందుకంటే ఇక్కడ డాటెడ్ లైన్స్ మనకి కనిపిస్తున్నాయి కాబట్టి, అవునా? సో ఫస్ట్ దీన్ని ఇలా ఫోల్డ్ చేశారు, తర్వాత ఇలా ఫోల్డ్ చేశారు. ఫోల్డ్ చేసి ఏం చేశారు, ఇప్పుడు ఈ విధంగా కట్ చేశారు, ఈ విధంగా కట్ చేశారు. ఇప్పుడు దీన్ని అన్ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పిన తర్వాత తిరిగి, ఇప్పుడు దాని ఇప్పడం అంటే ఎలా ఇప్పుతాం, లాస్ట్లో మనం ఇలా ఫోల్డ్ చేసాం కాబట్టి ఫస్ట్ మనం ఇలా ఇప్పాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి, దానికి ఆపోజిట్లో ఇలా ఇప్పాలి. ఇలా ఇప్పినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇలా ఇప్పినప్పుడు ఫస్ట్ ఇది ఏమవుతుంది, ఇది రైట్ సైడ్లో ఉన్నది అటుపక్క వెళ్ళి లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది, అంతేనా? ఇది రైట్ సైడ్లో ఉంది, ఇది లెఫ్ట్ సైడ్కి ఇలా వెళ్తుంది. ఈ యారో మార్క్ ఇక్కడ ఉంది, అలాగే సేమ్ ఇక్కడ యారో మార్క్ అనేది వస్తుంది. అలాగే ఈ లైన్ ఇక్కడ ఉంది, అలాగే ఆ లైన్ అనేది ఇక్కడ వస్తుంది, అంతేనా? అవునా? చూడండి క్లియర్గా, దీనికి అదే సరిపోయింది. యారో మార్క్ ఉంది, యారో మార్క్ ఉంది, యారో మార్క్ ఇక్కడ కిందకు ఉందండి, సో ఇది తప్పు, అవునా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మళ్ళీ అన్ఫోల్డ్ చేయాలంటే పేపర్ని ఇలా అన్ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఇదంతా ఉందన్నమాట పేపర్, అవునా? సో దీన్ని ఇటు అన్ఫోల్డ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ట్రయాంగిల్ కిందకి, ఇది కిందకి, ఈ యారోలు కిందకి రావాలి. యారోలు రెండు కూడా కిందకి చూడాలి. ఓకే, యారోలు రెండు ఇక్కడ కిందకు చూస్తున్నాయి, ఇక్కడ కింద చూస్తున్నాయి, ఇక్కడ కింద చూస్తున్నాయి, బాగానే ఉంది. కానీ ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఇది ఎలా రావాలి, ఇది ఆటోమేటిక్గా ఇలా రావాలి, అవునా? ఎందుకంటే ఇక్కడ బాటమ్ టాప్ అవుతుంది. ఎందుకు, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, పేపర్ వాటర్ ఇమేజెస్కి మిర్రర్ ఇమేజెస్ చెప్పుకున్నాం కదా. కిందకు ఒకవేళ మనం చూస్తే ఇదేమవుతుంది, టాప్ బాటమ్ అవుతుంది, బాటమ్ టాప్ అవుతుంది అని చెప్పుకున్నామా క్లియర్గా, అవునా? సో క్లియర్గా ఇది తప్పని చెప్పచ్చా, అవునా? ఇది కూడా తప్పని చెప్పచ్చా. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ బాటమ్ టాప్ అయ్యింది, బాగానే ఉంది, కానీ ఇటుపక్క తిరిగిపోయింది ఇది, సో ఇది కూడా తప్ప. సో క్లియర్గా ఏం చెప్పొచ్చు, ఆప్షన్ 3 రైట్ అని చెప్పొచ్చా. సో 76th వన్ ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. ఓకే, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, గుడ్. సో నెక్స్ట్ 77th క్వశ్చన్. ఇప్పటి నుంచి మీరే ఫాస్ట్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా? వెరీ గుడ్ అండి. కృష్ణశ్రీ, శ్రీను, గణేష్, వలిరెడ్డి, శ్రవంతి, వరల్డ్ విజన్, సాయి కుమార్, నాయుడు, సురేష్, వెరీ గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. సో ఏమీ లేదు, ఇప్పుడు ఏంటి, వీళ్ళు యారో మార్క్స్ ఇచ్చారు క్లియర్గా, అవునా? ఇక్కడ యారో మార్క్స్ ఇచ్చారు. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేశారంట, నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేశారంట, అప్పుడు ఇలా కట్ చేశారంట. సో అప్పుడు అన్ఫోల్డ్ చేసేటప్పుడు ఫస్ట్ ఇలా అన్ఫోల్డ్ చేయాలి, అవునా? ఇలా అన్ఫోల్డ్ చేయాలి. ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి, ఏంటి ఇది ఆటోమేటిక్గా ఇక్కడ వస్తుంది, ఇది ఇక్కడ వస్తుంది, ఇది ఇక్కడ వస్తుంది, అంతేనా? అది అన్నిట్లోనే ఉంది. ఓకే, ఏంటి అసలు డిఫరెంట్గా ఏమున్నాయో చూడండి. ఏంటి, ఈ రెండు ఇక్కడ అతుక్కొని ఉన్నాయి, అంత అతుక్కొని ఉంటాయా? ఇక్కడ ప్లేస్ ఉంది కదా, కొంచెం ప్లేస్ ఉంది కదా కొంచెం ఇక్కడ, సో ఇక్కడ ప్లేస్ కొంచెం ఉంటుంది, అవునా? సో ఇది తప్పు. ఇక్కడ చూడండి, మధ్యలోకి రాంబస్లు వచ్చాయి, రాంబస్లు ఇక్కడ కదా ఉన్నాయి, సో ఇది తప్పు, అవునా? ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇవన్నీ ఉండాలి, రాంబస్లు మొత్తం 4 ఉండాలా, ఎందుకంటే ఇటు అన్ఫోల్డ్ చేసిన తర్వాత ఇది ఇక్కడ ఒకటి వస్తుంది, తర్వాత ఈ పైన ఒకటి, ఈ పైన ఒకటి వస్తుంది, అవునా? 4 ఉండాలి రాంబస్లు. సో ఆప్షన్ ఏలో మాత్రమే అది కనిపిస్తుంది, అవునా?
చూసుకోండి, ఆప్షన్ ఏ ఆప్షన్ డి ఒకలాగే ఉన్నాయి. ఆప్షన్ ఏ ఆప్షన్ డి ఒకలాగా ఉన్నాయి, కానీ ఇక్కడ రెండింటిని అతుక్కొని ఉంచారు. ఈ రెండు ఒక లైన్లోనే కదా ఉన్నాయి, కానీ ఈ రెండు ఇక్కడ చూసేసరికి దగ్గరికి వెళ్ళిపోయి, కానీ ఇక్కడ ఒక లైన్లో క్లియర్గా ఉన్నాయి, ఒక లైన్లోనే ఉన్నాయి. ఓకేనా? సో ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 78th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. శ్రవంతి, ఎంఏఎస్ క్రియేషన్, సురేష్, శ్రీను, ప్రభు, భాష, రాజు, వెరీ గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఓకే, ఈరోజు 20 క్వశ్చన్స్ అయితే చూస్తుంటే మనకి చాలా తొందరగా అయిపోతున్నాయి, ఎందుకంటే కొంచెం ఈజీ టాపిక్స్ కదా. సో ఓకే, సో ఇప్పుడు ఏంటి, పేపర్ని మళ్ళీ ఫోల్డ్ చేశారు. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేశారంటే, తర్వాత ఇలా ఫోల్డ్ చేశారంటే, ఈ సర్కిల్స్లో కట్ చేశారంట. సో ఇప్పుడు అన్ఫోల్డ్ ఎలా చేయాలి? ఇలా అన్ఫోల్డ్ చేస్తాం కదా మనం, అవునా? ఇలా అన్ఫోల్డ్ చేస్తామా అంటే అప్పుడు ఇదేమవుతుంది, ఈ సర్కిల్ ఇక్కడికి, ఈ సర్కిల్ ఇక్కడికి, ఈ సర్కిల్ ఇక్కడికి వెళ్తుంది. ఇప్పుడు ఇలా అన్ఫోల్డ్ చేస్తామా, ఇలాగా ఇలా అన్ఫోల్డ్ చేస్తే ఈ రెండు ఇక్కడికి వస్తాయి, ఇది ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఈ రెండు ఇక్కడికి వస్తాయి, ఇది ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. అంటే మొత్తం ఇలా లైన్లో ఉన్నాయన్నమాట. లైన్లో ఉన్నాయి. ఎక్కడున్నాయి? అది కేవలం ఆప్షన్ డిలోనే ఉంది, అవునా? ఇంకెక్కడా లేదు. వెరీ గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఎవరెవరు ఆన్సర్ ఇచ్చారో చూద్దాం ఈసారి. సాయి యాదవ్, కృష్ణశ్రీ, వలిరెడ్డి, సురేష్, దుర్గా, మహేష్, విజయ, గోపి, లక్ష్మి, శ్రీను, శ్రవంతి, నాగేందర్, సురేష్. వెరీ గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ నైస్. సో 79th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇప్పటికీ చూసే వాళ్ళకంటే లైక్సే తక్కువ ఉన్నాయి మనకి ఇంకా వీడియోకి. ఒకసారి ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి ఫాస్ట్గా లైక్ చేసేయండి, ఓకేనా? సో ఇప్పుడు ఏంటి, ఇలా ఫోల్డ్ చేశారు లాస్ట్లో. ఇప్పుడు మనం ఇలా అన్ఫోల్డ్ చేయాలి. ఇలా అన్ఫోల్డ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇది టాప్ బాటమ్ అవుతుంది, బాటమ్ టాప్ అవుతుందని చెప్పుకున్నాం కదా. ఇది బాటంలో ఉంది లైన్, అంటే టాప్లో వస్తుంది అనమాట, ఇలా వస్తుంది. ఓకేనా? సో అది ఎక్కడుంది, అది ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, కేవలం ఇక్కడ మాత్రమే ఉంది. ఇంకా ఫస్ట్ అన్ఫోల్డ్ చేసినప్పుడే మనకు ఆన్సర్ వచ్చింది, ఆప్షన్ 1 అని, అవునా? సో లాస్ట్ క్వశ్చన్ 80 క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 79th నాయుడు, జోయల్, గోపి, సాయి యాదవ్, శ్రీను, దీతిక. వెరీ గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ గుడ్ అండి. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్ 80th క్వశ్చన్. డైలీ మనం 20 క్వశ్చన్స్ చూడబోతున్నాం, ఓకేనా? రోజు మనం 5 PM ఈవినింగ్ 5 o'clock రీజనింగ్, నైట్ 7 o'clock మనకి మ్యాథ్స్ లైవ్ అనేది ఉంటుందన్నమాట, ఓకేనా? సో క్లియర్ చూసుకోండి, ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేశారు, తర్వాత ఇలా ఫోల్డ్ చేశారు. సో ఫస్ట్ ఇలా మనం అన్ఫోల్డ్ చేయాలి, అవునా? ఫస్ట్ మనం ఇలా అన్ఫోల్డ్ చేయాలి. ఇలా అన్ఫోల్డ్ చేస్తే చూడండి, ఇది కిందనుందా, లెఫ్ట్ రైట్కి అయినప్పుడు ఏమవుతుంది, ఇది కింద నుండి కిందకే వస్తుంది ఇలాగా, ఓకేనా? సో కింద నుండి కిందకే రావాలి, కానీ ఇటు రావాలి. ఇది ఈ లైన్ ఇలా వస్తుంది. సో క్లియర్గా చూసుకోండి, ఇది ఓకే, ఇది నాట్ ఓకే, ఇది ఓకే, ఇది కూడా ఓకే. ఇప్పుడు ఏం చేయాలి, ఇటు అన్ఫోల్డ్ చేస్తాం. ఇటు అన్ఫోల్డ్ చేసినప్పుడు ఇటు పైకి, కిందది పైకి వెళ్ళాలి అప్పుడు, అవునా? కిందది పైకి వెళ్ళాలి. కిందది పైకి వెళ్ళిందా, ఇక్కడ పైకి వెళ్ళలేదు. కిందది ఇక్కడ పైకి వెళ్ళింది, కానీ ఇక్కడ కిందది ఇక్కడ పైకి వెళ్ళలేదు, అవునా? ఇక్కడ కింద ఉండిపోయింది. సో ఇది కూడా తప్పు. సో సింపుల్గా ఏం చెప్పొచ్చు, ఆప్షన్ 1 ఆన్సర్ అని చెప్పొచ్చు. క్లియర్గా చూసుకోండి, మీకు ఇక్కడ సిమెట్రీ సరిపోయిందా లేదా అని అబ్జర్వ్ చేయండి. జస్ట్ అసలు యాక్చువల్లీ ఆన్సర్ని ఆప్షన్స్ని మాత్రం చూసినా సరే ఆన్సర్ చేయొచ్చండి. సిమెట్రీ సరిపోయిందా లేదా, కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేస్తే ఇది కరెక్ట్గా దీని మీదకి వస్తుందా, 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 అవునా? అప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తే కరెక్ట్గా దీని మీదకి వెళ్తుందా, ఇది దీని మీదకి వెళ్తుందా. ఆ సిమెట్రీ చూస్తే కరెక్ట్గా ఉన్నా సరే చాలు. బట్ ఇక్కడ చూసుకోవాలి, ఇక్కడ ఉన్నవి కొన్ని ఏమైనా ఐటమ్స్ అప్పుడప్పుడు మిస్ అయ్యి సిమెట్రీ ఉంటే సరిపోదు. ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉండాలి, ఓకేనా? అలా సిమెట్రీ కూడా ఉండాలి, అప్పుడే ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఫస్ట్ ఎవరు ఇచ్చారు చూద్దాం. 80 క్వశ్చన్ గోపి, విజయ్ కుమారి, విజయ. వెరీ గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ నైస్. సో
ఓకే గైస్, మనకి ఈరోజు 20 క్వశ్చన్స్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోయి జస్ట్ 35 మినిట్స్లోనే అయిపోయింది. ఆల్మోస్ట్ మనకి 30 మినిట్స్ టు 1 అవర్ అనేది లైవ్ ఉంటుందన్నమాట ప్రతిరోజు కూడా. ఓకేనా? సో రోజు కూడా ఈవినింగ్ 5 o'clock రీజనింగ్, 7 PMకి మ్యాథ్స్ ఉంటుంది. 500 క్వశ్చన్స్ కంప్లీట్ చేసే వరకు మనం ఇవైతే పెట్టడం జరుగుతుంది. అలాగే మనం త్వరలోనే మాక్ టెస్ట్లు కూడా పెడదాం సెపరేట్గా ఎగ్జామ్ వైజ్. అవన్నీ కూడా తప్పకుండా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. ఓకేనా? 79 క్వశ్చన్ ఆన్సర్ 3 కరెక్ట్ సార్, ఒకసారి చూడండి అంట. 79 క్వశ్చన్ ఆన్సర్ 3. చూడండి ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఇలా ఉందా? ఫస్ట్ ఇలా అన్ఫోల్డ్ చేయాలా? పైకి అన్ఫోల్డ్ చేసినప్పుడు ఏం చెప్పాను? పైకి తీసుకెళ్తున్నప్పుడు బాటమ్ టాప్ అవుతుందని చెప్పాను. బాటమ్ టాప్ అయ్యి ఇలా మారుతుంది. కానీ ఇక్కడ ఎలా ఉందండి? ఇలా ఉంది. సేమ్ ఇది యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది. అలా ఎలా ఉంటుందండి? అలా ఉండకూడదు కదా, ఇలా ఉండాలి. అందుకని ఆప్షన్ 1 ఆన్సర్ అయింది. ఓకేనా? డెఫినెట్లీ అండి, మనం డైలీ మనం చూస్తాం కదా 500 క్వశ్చన్స్ రోజు కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే జస్ట్ ఒక 1 minute ఇఫ్ ఎనీ వన్ హ్యాస్ ఎనీ డౌట్స్ తప్పకుండా అడగచ్చు. ఓకే అండి, అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.